హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. మీరు చూస్తున్నారు GSK స్టూడియో. ఈరోజు వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఒక మంచి 4K వీడియో ఎడిటింగ్ పీసీ బిల్డ్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి హెవీగా ఎవరైతే 4K వీడియోని ఎడిట్ చేస్తారో, లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఫోటోషాప్ ఎక్కువ హెవీగా యూజ్ చేస్తారో అండ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ పీసీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనికి ఎలాంటి టాస్క్ ఇచ్చినా కానీ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన చాలా సీమ్లెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. ఎలాంటి ల్యాగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. లైక్ ఏదైనా ఎఫెక్ట్స్ మనం టైం లైన్లో డ్రాగ్ చేసినా కానీ, రెండరింగ్ ఇష్యూస్ కానీ, ఎక్స్పోర్టింగ్ ఇష్యూస్ కానీ చాలా స్పీడ్గా ఉంటుంది ఇలా ఈ పీసీ వచ్చేసరికి. అండ్ మీలో ఎవరైనా 1.2 lakhs వీళ్ళు ఒక మంచి పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు వీడియో ఎడిటింగ్కి సంబంధించింది. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో నేను క్లియర్గా అన్ని పార్ట్స్ని ఏమేమి యూజ్ చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మీరు వీడియో ఎడిటింగ్ వరకు చూడండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ పీసీ బిల్లో మన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ అనేది పీసీ బిల్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి ప్రాసెసర్ చేంజ్ అవుతుంది ప్రతి పీసీ బిల్లో. అండ్ నాకు వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి నేను Ryzen 9 Python సిరీస్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది 12 core ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది వచ్చరికి 12 core 24 thread ప్రాసెసర్. అండ్ ఇది వచ్చరికి బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చరికి 3.7 GHz అండ్ మాక్సిమం బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చరికి 4.8 GHz. అండ్ ఇది వచ్చరికి మనకు 70 MB క్యాష్ మెమరీ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీ దగ్గర మనీ ఉన్నాయంటే Ryzen 9 5950X ప్రాసెసర్కి వెళ్ళండి. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే అది ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది దీనికంటే. అండ్ దాంట్లో వచ్చేసరికి మనకు 16 core 32 thread ప్రాసెసర్ అది. అండ్ క్యాష్ మెమరీ చూసుకుంటే దీనికంటే 2 MB ఎక్కువగా ఉంది దాంట్లో. అది వచ్చరికి 72 MB క్యాష్ మెమరీ ఉంటుంది అందులో. అండ్ ఇది వచ్చరికి మనకు మల్టీపర్పస్ ప్రాసెసర్ అనమాట. మనము స్ట్రీమింగ్కి యూజ్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్కి యూజ్ చేయొచ్చు అండ్ గేమింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్లో ప్రాసెసర్ అనేది చాలా మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. వీడియో ఎడిటింగ్ మొత్తం ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెసర్ ఎంత మంచిది పెట్టుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అనేది అంత స్మూత్గా, ఎలాంటి జగ్స్ లేకుండా, ల్యాగ్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది వీడియో ఎడిటింగ్లో. అందుకోసం మనం ప్రాసెసర్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు. గ్రాఫిక్ కార్డ్ అనేది ఉండాలి, కాకపోతే మరీ అంత హై అండ్ గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు వీడియో ఎడిటింగ్కి. జస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఒకటి, జస్ట్ 1650 or 1050 ఏదన్నా ఓకే. ఎందుకంటే వీడియో ఎడిటింగ్లో మనకు గ్రాఫిక్ కార్డ్ తోటి ఎక్కువ పని ఉండదు. మనకు వీడియో ఎడిటింగ్లో గ్రాఫిక్ కార్డ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం కాల్అవుట్స్ కానీ, టైటిల్స్ కానీ యాడ్ చేస్తామో, లేదంటే గ్రాఫికల్ కంటెంట్ని టైమ్ లైన్కి చేస్తామో అక్కడనే మనకు గ్రాఫిక్ కార్డ్ యూజ్ అవుతుంది. అందుకోసమే మనం ప్రాసెసర్ అనేది చాలా మంచిది సెలెక్ట్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈ పీసీబీలో నెక్స్ట్ వచ్చేసరికి మనకు మదర్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ప్రాసెసర్ తగ్గట్టు మనం మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను Ryzen 9 సిరీస్ ప్రాసెసర్ అండ్ నేను Ryzen 9 5000 సిరీస్ ప్రాసెసర్కి వచ్చేసరికి నేను ASUS TUF Gaming X570+ గేమింగ్ మదర్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి మనకు ఒక మంచి మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు 5000 సిరీస్ ప్రాసెసర్కి. ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్ 5000 సిరీస్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి బయాస్ కానీ అప్డేట్ చేయడం అవసరం లేదు దీంట్లో. రెడీగా మనం దీంట్లో 5000 సిరీస్ ప్రాసెసర్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనకు వైఫైకి బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5 సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో వైఫై వచ్చేసరికి 5 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఆరో సింక్ సపోర్ట్ తోటి వస్తుంది ASUSది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 2 dual M.2 స్లాట్స్ వస్తున్నాయి. దాంట్లో వచ్చేసరికి ఒకటి PCI Gen 4 సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసరికి PCI Gen 3 సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మదర్ బోర్డ్లో థర్మల్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో VRM హీట్సింగ్ కానీ, థర్మల్ ప్యాడ్స్ కానీ చాలా బాగా ఇంక్లూడ్ చేశారు. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటే ది బెస్ట్ మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మదర్ బోర్డ్కి చిప్ సెట్ పైన ఒక చిన్న ఫ్యాన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకా మదర్ బోర్డ్ చూసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు మన Ryzen 9 5000 సిరీస్ ప్రాసెసర్కి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ విషయం గురించి మాట్లాడుకోవాలి మనం. అండ్ దీంట్లో వచ్చేసరికి నేను సామ్సంగ్కి సంబంధించిన Samsung M.2 Nvme SSD 980 సిరీస్ది యూజ్ చేశాను. ఇది వచ్చేసరికి మనకు 500 GB తోటి వస్తుంది. అండ్ దీనిలో డిస్క్ ట్రాన్స్ఫర్ రేట్ చూసుకుంటే మనకు 3.5 GB/s. ది బెస్ట్ M.2 Nvme SSD అని చెప్పొచ్చు ప్రజెంట్ మార్కెట్లో. అండ్ ఇక మీరు M.2 Nvme SSD తీసుకునేటప్పుడు ఒకసారి ప్రైజెస్ని చెక్ చేసుకోండి. 240 GBకి 500 GBకి ఎంత డిఫరెన్స్ ఉంది. తక్కువ డిఫరెన్స్ ఉంటే 500 GBని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సామ్సంగ్ 240 GB 980 సిరీస్లో 4000 చేంజ్ ఏమో ఉంటుంది. అదే 500 GB అయితే 5000 చేంజ్ ఉంటుంది. ఆ 1000 రూపీస్లోనే మనకి ఇంకా 240 GB ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 500 GBని ప్రిఫర్ చేయండి. అండ్ అలాగే ఇంకా వచ్చేసరికి నేను దీంట్లో 1 TB హార్డ్ డిస్క్ని కూడా యూజ్ చేశాను. అది వచ్చేసరికి సెగేడ్ది యూజ్ చేశాను. అండ్ దాని RPM వచ్చేసరికి 7200 RPM. అండ్ మీరు హార్డ్ డిస్క్ కూడా తీసుకునేటప్పుడు RPMని చూసి తీసుకోండి. ఏది ఎక్కువ RPM ఉంటే అది తీసుకోండి. ఎందుకంటే మనకు RPM ఇంక్రీజ్ అయిపోద్ది, డిస్క్ ట్రాన్స్ఫర్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా హార్డ్ డిస్క్ వచ్చేసరికి అని 5200 RPM లేదా 5300 RPM ఉంటుంది. అది కాకుండా మీరు 7200 RPMది ప్రిఫర్ చేయండి. మనకు ట్రాన్స్ఫర్ రేట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసరికి నేను 2 x 8 GB ర్యామ్ని ప్రిఫర్ చేశాను.
కార్సైర్కి సంబంధించిన కార్సైర్ ఎంజిన్స్ LPX DDR4 ర్యామ్. అండ్ దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకు 3600 ఫ్రీక్వెన్సీతో వస్తుంది. అండ్ నేను ర్యామ్స్ని కూడా RGBని ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే RGBలో 8GB వేరియంట్ ఉంది, కాకపోతే 3200 ఫ్రీక్వెన్సీతో వస్తుంది. మనకు 3200 కంటే 3600 పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ర్యామ్లో. అందుకోసమైనా నేను 8GB DDR4 నాన్ RGB 3600 ప్రిఫర్ చేశాను. అండ్ ఇంకా అలాగే ఇది వచ్చరికి మీరు ఎప్పుడైనా ర్యామ్స్ తీసుకునేటప్పుడు 16GB పెట్టాలనుకుంటే 2x8 తీసుకోండి. అండ్ 8GB పెట్టాలనుకుంటే 2x4 తీసుకోండి. అండ్ అలా 32 పెట్టుకోవాలంటే 2x16 తీసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకటే స్లాట్లో 16GB పెడితే 3600 ర్యామ్ ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంది. అదే 2x8 పెడితే మనకు 3600 + 3600 ఫ్రీక్వెన్సీ డబల్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ర్యామ్ ఖరాబ్ అయినప్పుడు ఇంకో 8GB ర్యామ్ పైన రన్ అవుతుంది. అందుకోసం నేను 8GBది ప్రిఫర్ చేశాను, 8x2. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీంట్లో కూలర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ నేను ఈ బిల్ వచ్చేసరికి నేను లిక్విడ్ కూలర్ని ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసరికి DEEPCOOLకి సంబంధించిన DEEPCOOL GALAX L360 ARGB లిక్విడ్ కూలర్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 3 ఫ్యాన్స్ ఉంటాయి. ఈచ్ ఫ్యాన్ డైమెన్షన్స్ వచ్చేసరికి 120x120x25mm. అండ్ దీంట్లో రేడియేటర్ లెంత్ వచ్చేసరికి మనకు 402mm ఉంటుంది. అండ్ నేను ఈ లిక్విడ్ కూలర్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే Ryzen సిరీస్ అనేది చాలా హీట్ని డిసిబేట్ చేస్తుంది. ప్లస్ మనం కంటిన్యూస్గా ఎంత లాంగ్ అవర్స్కి వస్తున్నా కానీ మనకు పర్ఫార్మెన్స్లో ఇష్యూస్ ఉండదు కాబట్టి లిక్విడ్ కూలర్ని ప్రిఫర్ చేశాను. అండ్ మనం ఎక్కువగా హెవీ టాస్క్ని వాడతాం. దీంట్లో థర్మల్ డిసిపేటర్ పవర్ వచ్చేసరికి దీన్ని 105 వాట్. 105 వాట్ అనేది చాలా ఎక్కువ అనమాట. మనకు ప్రాసెసర్ అనేది చాలా హీట్ అవుతుంది. ఆ హీట్ మొత్తం ఎజెక్ట్ చేయాలంటే ఒక మంచి కూలర్ కావాలి. అందుకోసమే నేను లిక్విడ్ కూలర్ని ప్రిఫర్ చేశాను. అండ్ మన ప్రాసెసర్ ఎంత కూల్గా ఉంటుందో మన పర్ఫార్మెన్స్ కూడా అంత ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ లిక్విడ్ కూలర్ని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకు పవర్ సప్లై గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈ బిల్లో వచ్చేసరికి నేను 750 వాట్ పవర్ సప్లైని యూజ్ చేశాను. అండ్ DEEPCOOLకి సంబంధించిన PM750D పవర్ సప్లై. ఇది వచ్చేసరికి మనకు 88 పవర్ సప్లై తోటి వస్తుంది. అండ్ 80+ గోల్డ్ సర్టిఫైడ్ పవర్ సప్లై. అండ్ ఈ బిల్డ్కి 750 అవసరం లేదు, మినిమం 450 ఆర్ 550 మోర్ దెన్ ఎనఫ్. అండ్ 750 కూడా ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం గ్రాఫిక్ అన్ని అప్డేట్ చేసుకున్నా కానీ మళ్ళీ పవర్ సప్లై తోటి ఎలాంటి ఇష్యూస్ ఉండదు కాబట్టి ప్రజెంట్గానే నేను 750 వాట్ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం క్యాబినెట్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి కూలర్ మాస్టర్కి సంబంధించిన MB520 ARGB క్యాబినెట్. అండ్ దీంట్లో రైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్యానల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు బ్లాక్ షేడ్ తోటి గ్లాస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం 4 ఫ్యాన్స్ తోటి వస్తుంది. అండ్ దీంట్లో మనకు 3 ARGB ఫ్యాన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి నార్మల్ ఫ్యాన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్లో 3 ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఫ్యాన్ డైమెన్షన్స్ వచ్చేసరికి 120mm. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 ఫ్యాన్స్ వచ్చేసరికి ARGB ఫ్యాన్స్. మనం దాన్ని ఈచ్ ఫ్యాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఒక నార్మల్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇంకా అలాగే ఇక్కడ దీని IO పోర్ట్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్లో 2 USB Gen 3.1 పోర్ట్తో USB 3.1 Gen పోర్ట్ తోటి వస్తుంది. అండ్ ఇంకా అలాగే హెడ్ఫోన్ జాక్ ఇంకా మైక్రోఫోన్ జాక్ ఉంది దీంట్లో. అండ్ ఇంకా మనం ఇది వచ్చేసరికి ATX క్యాబినెట్. దీంట్లో మనకు ఆల్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో చూసుకుంటే మనకు గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చరికి GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను. నేను వచ్చరికి 4GB గ్రాఫిక్ కార్డ్. ఇది గ్యాలక్సీకి సంబంధించింది. అండ్ ఈ వీడియో ఎడిటింగ్కి మనకు గ్రాఫిక్ కార్డ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అందుకని నేను గ్యాలక్సీది తీసుకున్నాను. బడ్జెట్లో నాకు ఈ గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది వచ్చరికి మనకు GDDR6 మెమరీతో వస్తుంది. అండ్ 4GB గ్రాఫిక్ కార్డ్ మెమరీతో ఉంది దీంట్లో. అండ్ నేను ఈ గ్రాఫిక్ కార్డ్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇది OC ఎడిషన్ ప్లస్ నేను ఇంకోటి ASUS చూసాను CTCలో. ASUS ఇంకా గ్యాలక్సీకి రెండింటికి కంపేర్ చేస్తే నాకు గ్యాలక్సీ స్పెసిఫికేషన్స్ మంచిగా అనిపించింది. అండ్ కొంచెం బడ్జెట్లో ఉంది గ్యాలక్సీ అనేది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే మనకు దీని గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి కూలర్ మాస్టర్కి సంబంధించిన ARGB స్ప్లిటర్ అనమాట. ఈ స్ప్లిటర్ ఎందుకనంటే మనకు మన మదర్ బోర్డ్ ఒకటే ARGB పిన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా 2 RGB పిన్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనం దీంట్లో వచ్చేసరికి 2 ARGB ప్రోడక్ట్స్ని యూజ్ చేసాం. ఒకటి వచ్చేసరికి క్యాబినెట్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి లిక్విడ్ కూలర్. ఈ 2 వచ్చేసరికి మనకు ARGB కలర్స్ తోటి వస్తుంది. అంటే 2 వచ్చేసరికి ARGB సపోర్ట్ ఉంది దీనికి. అండ్ మన మదర్ బోర్డ్ చూసుకుంటే ఒక ARGB పిన్ ఉంది కాబట్టి మనం ఈ ARGB స్ప్లిటర్ని తీసుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే మన మదర్ బోర్డ్ నుంచి ఉన్న ఒక పిన్ కనెక్షన్ తోటి ఈ 2 కంట్రోల్ చేసుకోవచ్చు మన సాఫ్ట్వేర్ తోటి. అందుకోసమని ఈ ARGB స్ప్లిటర్ని తీసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ చినిబిన్ స్కోర్ చూసుకుంటే మనకు మల్టీ కోర్లో వచ్చేసరికి 21,178 స్కోర్ చేసింది. అండ్ అలాగే మనకి సింగిల్ స్కోర్లో చూసుకుంటే మనకు 1,591 స్కోర్ చేసింది. అండ్ గైస్ ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం ఇది ఎంత టైం తీసుకుంటుందో. ఇది వచ్చేసరికి నేను ప్రజెంట్ మన వీడియోని ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి నేను 1080pలో రికార్డ్ చేశాను. మనం ఇప్పుడు వచ్చేసరికి 4K ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ప్రీసెట్ వచ్చేసరికి మనం 4K పెట్టేసుకుందాం, హై క్వాలిటీ 4K and H.264 format.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు యూజ్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫైల్ సైజ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకు 5.8 GB ఉంది, అప్రాక్సిమేట్ 6 GB అనుకోండి. అండ్ ఒకసారి దీన్ని ఎక్స్పోర్ట్ పెట్టి మనం టైం చూద్దాం ఎంత టైం పడుతుందో దీనికి. ఇప్పుడు వచ్చేసరికి మన ఆడియో మొత్తం రెండర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ టైం చూపిస్తుంది, అప్పుడు డెడ్ చేద్దాం దీన్ని వచ్చేసరికి. అండ్ ఇది నేను వచ్చేసరికి 1080p 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేశాను. అండ్ ఎక్స్పోర్ట్ వచ్చేసరికి మాత్రం నేను 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తాను ప్రతి వీడియోని. నేను మన ఛానల్లో కూడా చూడొచ్చు, ప్రతి వీడియోస్ అని నాకు 1080pలో ఉంటాయి, కాకపోతే దాన్ని 4Kకి ఎక్స్పోర్ట్ చేస్తాను నేను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైం చూసుకోవచ్చు. మనకు ఇది ఫైల్ సైజ్ వచ్చేసరికి 6 GB అప్రాక్సిమేట్ ఉంది, కానీ మనకు ఎస్టిమేటెడ్ టైం చూసుకుంటే మనకు 2 minutes 30 seconds ఉంది. మన టైం డిఫరెన్స్ చూడొచ్చు, మనకు 4Kలో ఎక్స్పోర్ట్ చేసింది అండ్ ఎక్స్పోర్టింగ్ది ఇది మొత్తం ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మనం ప్రాసెసర్ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్కి. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 6 GB ఫైల్ అనేది అప్రాక్సిమేట్ 4 minutesలో మొత్తం రెండర్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకు అవుట్పుట్ క్వాలిటీ వచ్చేసరికి 4Kలో పెట్టాను, హై క్వాలిటీ 4K. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పీసీ ఎలా ఉందో. అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా పీసీ బిల్డ్ సజెషన్స్ కానీ, మీకు ఇలాంటిది పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మీరు డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో లింక్ పేజ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లేక ఏమైనా డౌట్స్ సాఫ్ట్వేర్కి సంబంధించింది మీ పీసీ ఇష్యూస్ ఉన్నా కానీ, ట్రబుల్ షూట్ ఏమైనా అవుతే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను టీమ్ వ్యూ నుంచి మీకు కనెక్ట్ అవుతాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాడిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో పేజ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And see you in next video. Till then, bye bye. Signing off, JSK.